తేడా, అంత మించేం లేదు. కానీ ఒకటి సార్, పై స్థాయిలో అంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య దోస్తీ అనేది ఇంకా అది వేరే లెవెల్, ఈయన మాటలను బట్టి కానీ బాబు గారి మాటలను బట్టి. ఇక బీజేపీ అనేది ఓకే, అది అవసరం కోసమా ఏంటంటే, కానీ కింద స్థాయిలో మాత్రం కూటమి అయితే ఉంది కానీ నేతలు కార్యకర్తలు కానీ కలవలేకపోతున్నారు. అది ఇప్పుడు పెద్ద నాయకుల దృష్టికి వెళ్ళిపోయింది, పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైంది అనేది నిన్న మాటలను బట్టి అర్థమవుతుంది. అంటే దాన్ని ఇలాగైనా సెట్ చేసేది, లేదు బెదిరించడమో వార్నింగ్ ఇవ్వడమో, మీరు ఉండాల్సిందే, మీరు కూటమి నిడదీసే ప్రయత్నం చేయకండి, ఇలా వార్నింగ్లేనా, లేదు ఏంటి సమస్య అని తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? చేసి ఏం సాధిస్తారు? ఇప్పుడు రూపాయి కళ్ళెదురుగుండా కనబడుతున్నప్పుడు 10 మంది పడుతున్నారు దాని మీద. అంటే బలహీన పడకూడదంటే చెయ్యాలి కదా సార్, కూటమి బలహీన పడకూడదు. నేననే పాయింట్, రూపాయి కళ్ళెదురుగుండా కనబడుతున్నప్పుడు 10 మంది పోటీ పడతారు దానికోసం. ఆ 10 మందిని ఏం కంట్రోల్ చేస్తావు నువ్వు? నీ చేతిలో ఏముంటుంది పవర్ వచ్చిన తర్వాత? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి, ఇదివరకటి రోజుల్లో పార్టీనే ప్రాణం అనేటటువంటి మనస్తత్వం ఉంటది. వాళ్ళ రోజు పార్టీ కాదు, పదవి ప్రాణంగా ఉన్నారు ఎవరికాడు. నువ్వు ఇప్పుడు ఇంత పదవులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్, ఇంకా అసంతృప్తులు ఉన్నాయి కదా. ఏదో వీళ్ళకి డిజిటల్ ప్లాట్ఫామ్ తో సహకరించే ఒక అతను ఉన్నాడట. అంటే నేను ఈ ఫేస్బుక్ లో చూస్తే పోస్టులు, ఒక అతని గురించి ఎంత జగన్ గెలిచాడట అతను. అంటే ఇంతవరకు అతను ఓ రకంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా డిజిటల్ ప్లాట్ఫామ్ నడిపాడట సొంత డబ్బులతో. చివరికి పట్టించుకోవట్లేదు, ఏ పదవి రాలేదన్న ఉద్దేశంతో వెళ్ళాడట. అతన్ని ఇప్పుడు టార్గెట్ చేస్తే తిడతారు అనమాట కొంత. అంటే